గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, మూసీ అభివృద్ధి ఆగదు, ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళనలు చేస్తాం. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు కుమ్మరించారు. మూసీ నిర్వాసితులకు 10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించరా? కేటీఆర్, హరీష్, ఈటల వారం రోజుల పాటు ఆ నది పరివాహకంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత. ఎవరు అన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ చేతుల మీదుగానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుందని యువ ఇంజనీర్లను ఉద్దేశించి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 90 రోజుల్లోనే 31,000 మందికి ఉన్నత ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, తెలంగాణ భవిష్యత్తులో యువ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత అని అన్నారు. అక్టోబర్ 9న 11,023 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని, ఇది తమ చిత్తశుద్ధి అని చెప్పారు. టీజీపీఎస్సీ పరీక్షలో మెరిట్ సాధించిన జాస్మిన్కి వ్యవసాయ అధికారినిగా నియామక పత్రాన్ని అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ. మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, రుణమాఫీని అమలు చేశాం, త్వరలో 2 లక్షలు దాటిన వారికి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ లేఖ. మూసీ అభివృద్ధి ఆగదు, ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ టీజీపీఎస్సీలో టీజీపీఎస్సీ పరీక్షలో మెరిట్ సాధించిన జాస్మిన్కి వ్యవసాయాధికారినిగా నియామక పత్రాన్ని అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అందులో శాంతికుమారి, వివిధ మంత్రులు పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఆ సందర్భంగా మూసీ అభివృద్ధి గురించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. మూసీ ప్రక్షాళన ఇక్కడ ముందు భవిష్యత్ తరాల వారు మూసీ పేరును తమ పిల్లలకు పెట్టుకునేలా సుందరీకరిస్తాం, అభివృద్ధి చేస్తాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇది అక్కడున్న ఇంజనీర్లను ఉద్దేశించి, మీ ఇంజనీర్లు మీ ద్వారానే మూసీ అభివృద్ధి జరగబోతుంది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా ఇది మూసీ అభివృద్ధిని ఆపలేమన్నట్టుగా ఇక్కడ ఆయన కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ ఇతర పార్టీలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ని ఉద్దేశించి ఒకసారి వీలుంటే మీరు అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తుంటున్న ప్రజల్లోకి వెళ్ళి చూడండి, వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అన్నట్టుగా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, రుణమాఫీని అమలు చేశామన్నట్టుగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ఆయన బహిరంగ లేఖ రాసినట్టుగా చూసుకోవచ్చు. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ లేఖ. విధంగా 2 లక్షల లోపున్న రుణాలన్నీ మాఫీ చేశాం, ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా మాఫీ చేయబోతున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా T20 ప్రపంచ కప్లో భారత్ బోని. మహిళల T20 ప్రపంచ కప్లో భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హర్మన్ ప్రీత్ సేన ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 3/19 విజృంభించడంతో పాక్ను 105/8కు కట్టడి చేసిన భారత్ లక్ష్యాన్ని 7 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విధంగా T20 ప్రపంచ కప్లో భారత్ బోని. పాకిస్తాన్పై తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హర్మన్ ప్రీత్ సేన. T20 ప్రపంచ కప్లో మహిళల T20 ప్రపంచ కప్లో భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన హర్మన్ ప్రీత్ సేన ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 3/19 విజృంభించడంతో పాక్ను 105/8కు కట్టడి చేసిన భారత లక్ష్యాన్ని 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విధంగా తొలి మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన మహిళల భారత క్రికెట్ టీం. ఈ విధంగా ప్రపంచ కప్పు స్టార్ట్ అవుతుంది మామూలు మహిళలకి సంబంధించి. దాంట్లో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినా ఈ విధంగా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై గెలిచినట్టుగా చూసుకోవచ్చు మన భారత మహిళల టీం. మొక్కవాని ధైర్యం, ఈ మగువల ప్రస్థానం. జూట్ బ్యాగులు కుడుతున్న మహిళలతో మంజుల. కలిసిరాని సేద్యం, అప్పుల బాధతో భర్తల బలవన్మరణం, ఆత్మస్థైర్యంతో అతివల ముందడుగు. స్ఫూర్తి పదంలో సాగుతున్న గ్రామీణ మహిళలు. మొక్కవాని ధైర్యం, ఈ మగవాళ్ళ ప్రస్తావన అన్నట్టుగా జూట్ బ్యాగులు కుడుతున్న మహిళలతో మంజుల. కలిసిరాని సేద్యం, అప్పుల బాధతో భర్తల బలం. విధంగా వ్యవసాయంలో ఉన్న వీళ్ళంతా ఇక్కడ వాళ్ళ భర్తలు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా మహిళలు
ఈ విధంగా ముందుకెళ్తున్నారన్నట్టుగా చూసుకోవచ్చు. 2560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు, వాతావరణ అనుకూలంగా భవనాల నిర్మాణం, సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం. సమీకృత గురుకులాల ప్రత్యేకతలు. ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో ఒక్కో దాంట్లో 2560 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలకు చెందిన 4 పాఠశాలలు భవనంలో ఉంటాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. ఈ పాఠశాలకు వేర్వేరు బ్లాకులు ఉంటాయి. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు. సమీకృత గురుకులాలకు పరిపాలన భవనం ప్రత్యేకంగా ఉంటుంది. లైబ్రరీలో 5000 పుస్తకాలు, కంప్యూటర్ కేంద్రంలో 60 కంప్యూటర్లు ఉంటాయి. ఈ విధంగా 2560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలకు వేరువేరు బ్లాకులు, వాతావరణ అనుకూలంగా భవనాల నిర్మాణం, సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం. సమీకృత గురుకులాల ప్రత్యేకతలు. ఈ విధంగా ఒకే చోట అన్ని కులాలకు సంబంధించి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నారు ముందు రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడ 2560 మంది విద్యార్థులతో 120 మంది టీచర్లతోని గురుకుల పాఠశాలను నూతనంగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గురుకుల పాఠశాలను తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. మంటల్లో బీరుట్టు. పేలుళ్లతో దద్దరిల్లుతున్న లెబనాన్ రాజధాని. ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు. ఏ క్షణమైనా ఇరాన్పై దాడి. నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలియజేస్తున్నారు, పేలుళ్లతో దద్దరిల్లుతున్న లెబనాన్ రాజధాని. ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు. ఏ క్షణమైనా ఇరాన్పై దాడి. ఈ విధంగా ఇరాన్ను హమాస్ వివిధ ప్రాంతీయ దేశాలకు సంబంధించి ఇరాన్ సపోర్ట్ చేస్తున్న సందర్భంగా ఈ విధంగా ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా దేశ ప్రధాని నెతన్యాహు తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సంవత్సరం నుంచి కొనసాగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్నట్టే చూసుకోవచ్చు. ఇది ఎంతవరకు మరి దారితీస్తుందో చూడాలి. సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన. తొలి విడతలో 22 నియోజకవర్గాల్లో నిర్మాణం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన. తొలి విడతలో 22 నియోజకవర్గాల్లో నిర్మాణం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఈ విధంగా గురుకులాలకు సంబంధించి సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన చేయబడుతున్నారు. ఈ విధంగా తొలి దశలో 22 నియోజకవర్గాల్లో ఈ భవనాల నిర్మాణం ఏర్పాటు చేస్తారంట. 22 నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల, అక్కడే అన్ని కులాలకు సంబంధించి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి 11న శంకుస్థాపన చేస్తున్నట్టుగా మల్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఫెస్టివల్ ఆఫ్ కార్స్. టాటా కంపెనీ సంబంధించి పెట్రోల్ మరియు డీజిల్ కార్ల వ్యయంతోనే టాటా.ఈవీ పొందండి. 31 అక్టోబర్ 2024 వరకు గతంలో ఎప్పుడూ లేని ధరలు. కిలోమీటర్కి అతి తక్కువ రన్నింగ్ వ్యయం. ప్రతి సంవత్సరం 1.2 లక్షల వరకు పొదుపు చేయండి. 6 నెలల పాటు 75,000 విలువ గల ఉచిత ఛార్జింగ్. 6 months ఫ్రీ ఛార్జింగ్. 75,000 విలువ గల ఫ్రీ ఛార్జింగ్ వాళ్ళే అందిస్తారంట. ఇది ఎలక్ట్రానిక్ కార్స్ సంబంధించి యాడ్ ఇవ్వడం జరిగింది, టాటా కంపెనీకి చెందినవి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.